వీటిని పెంచడం అన్నది చాలా కష్టం. అమ్మా అమ్మా ఎక్కడున్నారమ్మా? అమ్మా అమ్మా ఏం చేస్తున్నారమ్మా? మొక్కల్ని సంరక్షణ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కాయగూరలన్నీ చక్కగా పెరుగుతాయి తెలుసా? అలాగా? నువ్వు కూడా నాకెందుకు సాయం చేయొచ్చు కదా షించాన్. నువ్వు ఫ్రీగా ఉంటే వచ్చి హెల్ప్ చెయ్యి. అది టైం లేదమ్మా. యాక్షన్ కామెంట్ వేస్తారు. ఇప్పుడు నేను వెళ్ళి చూడబోతున్నాను. బై బై. మర్యాదగా ఆగు. నువ్వు నాకు ఈ పనిలో సాయం చేస్తే నేను నీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసి పెడతాను. అమ్మా ఏమైంది? చిన్నపిల్లలకి అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి పని చేయించుకోకూడదు. అది నిజమే అనుకో. కావాలంటే 3 చాక్లెట్ ఐస్ క్రీమ్లు చేసిస్తానని చెప్పండి, నేను ఖచ్చితంగా పని చేస్తాను. అదా సంగతి. ఒక్క చెట్టు వదలకుండా అన్నిటినీ నేను ఇప్పుడు తీసేస్తాను. ఏం చేస్తున్నావు? అంటే ఇలా చేయకూడదా అమ్మా? నేనే మొక్కని చూపిస్తాను దాన్నే తీయాలంతే. ఇలా చూడనా, ఈ మొక్కలో చిన్న చిన్న పువ్వులున్నాయి చూసావా? ఇవి మెల్లమెల్లగా పెరిగి చివరికి సోయా బీన్స్ అవుతాయి నాన్నా. నీకు నేను సోయాబీన్ సాలెడ్ చేసి పెడతాను. ఇష్టమే కదూ? అవును. హిమవరి నిద్రలేచింది షించాన్. నువ్వు మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఓకే, నేను చూసుకుంటాను. నీళ్లు చాలా ఎదుర్కొంటాను, అందుకే పెరగట్లేదు. ముందు చెట్టుకి తినడానికి ఏమైనా తీసుకువెళ్ళి ఇవ్వాలి. దొరికింది. దీన్నిస్తే చెట్టు త్వరగా పెరుగుతుంది. ఇది తాగు, బాగా త్వరగా పెరుగుతావు. ఇది మాత్రం ఇస్తే దీనికి చాలా దొరుకుంటాను. ఇది నాకు ఫేవరెట్. ఇదిగో తీసుకో, ఇది కూడా తీసుకో. ఎంత త్వరగా పెరుగుతావో అంత త్వరగా నువ్వు పెరగాలి. అరే రే, ఇంట్లో గ్రీన్ చిల్లీ తక్కువగా ఉందని అమ్మ చెప్పారు కదా, అది కూడా మనం పెంచితే కరెక్ట్ గా ఉంటుంది. నా తెలివితేటలేంటి ఇలా పెరిగిపోతున్నాయి? నేను ఇక్కడ ఉండకూడదు అనుకుంటాను. వేరే ఏదైనా ఊరికెళ్ళి వ్యవసాయం చేసుకోవాలి. అమ్మ వచ్చి చూసి నా కొట్టు ఏంటి ఇంత బుద్ధివంతుడిగా మారిపోతారు. నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవచ్చా? అదే అమ్మా, అది నేను చెట్లకి కావాల్సింది ఇచ్చి పెంచుతున్నా. పచ్చి మిరపకాయలు ఎందుకని పాతి పెడుతున్నావు? నిన్ను కొట్టానంటే సరిగాని ఇవన్నీ ఎందుకు ఇక్కడ ఉన్నాయి? షించాన్, నువ్వు దీన్ని తాగావా? నేనెందుకు తాగుతానమ్మా, చెట్టుకి ఇచ్చాను, అది తాగి పెరుగుద్ది. మరైతే ఇది దేనికి? ఇది నాకు చాలా ఇష్టమైందమ్మా. నాకే నచ్చిందంటే ఖచ్చితంగా చెట్టు కూడా నచ్చుతుందని ఇచ్చాను. ఇక్కడే ఉన్నారా? నానా ఇంటికి వచ్చేసారా? అవునరా బంగారం. మిస్టీ, ఇదిగో నువ్వు అడిగినవన్నీ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి నానా ఇదంతా? నాన్న జుట్టు పెరగడానికి వేసుకునే మెడిసినా? ఈ విధంగా మాట్లాడి నువ్వు నాన్నని అవమానించకు షించాన్. సారీ నాన్నా. అరే సోయా బీన్స్, వీటిని చూస్తుంటే నాకిప్పుడు తెగ ఆకలిస్తోంది. అలా మీకు చాలా ఆకలిగా ఉంటే కొట్టుకెళ్ళి ఏమైనా కొనుక్కొని తినండి నాన్న. అయ్యగారు మొక్కలకి సాసు చిప్స్ అన్ని వేసి పెంచుతున్నారు. ఎందుకని అడిగితే తనకి నచ్చింది మొక్కలకి నచ్చుతాయట. అంతేగా? సరే పర్లేదులే, వదిలే. మొక్కలకి ఏం వెయ్యాలో ఏం వేయకూడదో తనే తెలుసుకుంటాడు. ఈ సోయా బీన్స్ చెట్టు ఎప్పుడు నానా పెరుగుతుంది? నేను పెంచింది నాకే తినాలని ఉంది నాన్న. ఏంటందులో ఒక పురుగుంది. ఎక్కడుంది? ఇదిగో చూడండమ్మా. ఇదేదో పురుగులా ఉందే. దాన్ని అలాగే వదిలేస్తే మొక్కను మొత్తం తినేస్తుంది. అలాగా? ఇప్పుడు ఏం చేద్దాం? అదే నాకు అర్థం కావడం లేదు. దాన్ని అలా వదిలేకూడదు. ఏవండి, మీరే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. సరే సరే, నేనే దాన్ని జాగ్రత్తగా పట్టుకుని బయట ఎక్కడైనా వదిలేస్తాను. చూసారా, ఇది నన్ను ఏమీ చేయలేదు. ఏమిటి కప్పు? అది త్వరగా విసిరేయండి నాన్న, కప్పు భరించలేకపోతున్నా. అలాగా? పని పూర్తయింది. పురుగుల కోసం మనం విడిగా ఏది కొనక్కర్లేదు. మీ సాక్స్ ని మాత్రం ఉపయోగిస్తే చాలు నాన్న. ఇదేమిటి? ఇది షించాన్ పని అయి ఉంటుంది. ఇది చూడ్డానికి అందంగానే ఉంది, కానీ గొడుగు అవసరం లేదు కదా. అది నాకెంతో ఇష్టమైన గొడుగు. అమ్మా నేను వచ్చేసానమ్మా. సరే అలాగే షించాన్. ఏమైంది షిరో? నేను చాలా కష్టపడి పెంచుతున్న చెట్లవి. అలా చెయ్యదు షించాన్, అది నీ మీదకి వస్తుంది. తప్పుకో. మళ్ళీ
మళ్ళీ ఇటువైపు రాకో. అరే ఎంత పని చేసిందో చూడు. ఏంటమ్మా మీరు నన్నేమి చెయ్యనివ్వలేదు. పోన్లే వదిలే, మొక్కలు నాటాక ఇలాంటివి తప్పవు. ఐడియా, దీనికి అదే సరైన మార్గం. ఇవి పెరిగేంత వరకు ఇక్కడే మనం స్టూల్ వేసి కూర్చోబోతున్నావా? అది కాదు షించాన్, చెప్తాను జాగ్రత్తగా విను. మనుషుల్లాంటి ఒక బొమ్మని చేసి పెట్టామంటే మనుషులున్నారనుకుని కాకులు రావు. లేదా సీడీని కూడా కట్టొచ్చు, అందులోంచి వచ్చే వెలుతురు వాటికి నచ్చవు. ఓహో, ఇన్ని విషయాలున్నాయా? అయితే అది త్వరగా వెంటనే చేయండమ్మా. ఇదిగో ఇది రెడీ అయిపోయింది. చూసారా, దీనికంటే సూపర్ గా ఎవరు ఏమి చేయలేరు. ఆ, ఇంకేదైనా ఆలోచించాలి. సూపర్ ఐడియా. వావ్, అమ్మా ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక మనం భయపడకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. సరే, ఇప్పుడు ఓపెన్ చేద్దామా? నాకు చాలా ఆసక్తిగా ఉంది. నేను పెంచిన కాయగూరలతో ఈ రోజు వంట చేస్తాను. ఈ విషయం తలుచుకుంటేనే ఎంత సంతోషంగా ఉందో. అవునవును, నేను కూడా దీనికోసం కొంచెం కష్టపడ్డానమ్మా. నువ్వు ఎంత గొప్పగా కష్టపడ్డావో చూశాను కదా. ఓపెన్ చేద్దామా? 1, 2, 3. వావ్! బాగా పెరిగిపోయాయి. అన్నీ చాలా అందంగా ఉన్నాయి. అమ్మా ఏంటమ్మా ఇది? నన్నేంటి వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఓ కాకి, ఆ మొక్క దగ్గర ఉంది చూడు. ఓ కాకి, నీకు ఎంత ధైర్యం! అరే, నేను ఇప్పుడు ఎలా వాటిని వెంబడిస్తానో చూడండమ్మా. బురి 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 బురి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. బురి 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 బురి. చాలా థ్యాంక్స్ షించాన్. నువ్వు లేకపోతే అవి వెళ్ళిపోయి ఉండేవే కాదు. మన మొక్కలకి ఇన్నే కాసాయా? కాకులే సగం తినేసాయి. అవి తినగా మిగిలినవే ఇదిగో ఈ ప్లేట్లో ఉన్నాయి. సరే సరే, పర్లేదులే, ఉండనివ్వు. సరే, మనందరం కలిసి తిందాం. వావ్, చాలా అందమైన సోయా బీన్స్. ఇది నేనే పెంచాను. ఈ ఒక్కటి దక్కించుకోవడానికి ఎన్ని రోజులు కష్టపడాల్సి వచ్చిందో. బాగుంది. నిజంగానే సూపర్ గా ఉంది. నాకు నచ్చింది. ఈసారి ఇంకా ఎక్కువ పెంచుదాం. ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను.